హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. మీరు బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలి ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ ఈరోజైతే కూడెల్లి జాతరకైతే వెళ్తున్నాము. 3 days ఉంటుంది కదా జాతర. మాకు ఈరోజైతే ఇక వర్క్ ఏం లేదని వెళ్తున్నాము. పుల్లూరు జాతర, కూడెల్లి జాతర ఇప్పుడైతే కంపల్సరీ చాలామంది అయితే వెళ్తుంటారు. ఇక అందులో మేము కూడా వెళ్తున్నాము. చూడండి ఇక్కడ ఎన్ని బైక్స్ ఉన్నాయో చూడండి. చాలా పబ్లిక్ వచ్చింది. బైక్స్ మొత్తం నిండిపోయినాయి అక్కడ సైడు. చూడండి కూడవెల్లి జాతరలో మళ్ళా అలాగే పుల్లూరులో కూడా చాలా పబ్లిక్ అయితే ఉన్నారట. మేమైతే సెకండ్ డే రోజు వెళ్ళాము, అంటే నిన్న వెళ్ళాము. ఈరోజు వీడియో అనేది పోస్ట్ చేయాలని వాయిస్ ఇస్తున్నా. చూడండి ఇక్కడ టెంపుల్ కూడా ఉంది దగ్గరలో. టెంపుల్ ఏం టెంపుల్ అంటే ఎల్లమ్మ టెంపుల్ ఉన్నట్టుంది. ఇక్కడనైతే పాపడాలు గూలిస్తుర్రు. చాలా పెద్దగా ఉన్నాయి అవి పాపడాలు. అయితే మీకు కనబడతలేవు కావచ్చు, కానీ మేము చూసాము పెద్దగా ఉన్నాయి. చూడండి ఇక్కడ షాపింగ్స్ అయితే చాలా ఉన్నాయి. బొమ్మలు అమ్ముతున్నారు మంచి కలర్స్. అవి చూస్తే కొనుక్కోవాలనే అనిపిస్తుంది. అంతా మళ్ళీ రేటు కూడా చాలా తక్కువనే ఉంది. ఏది కొన్నా 99 రూపీస్ మాత్రమే ఉంది. చూడండి ఫైల్స్, అలాగే కమ్మలు, గాజులు 30 షాప్స్ ఉన్నాయి కావచ్చు మినిమం. ఇవి ఫుడ్ సెక్షన్ కాకనే ఇక జనాలు ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి వెళ్ళి వస్తుంటారు కదా, చాలా పబ్లిక్ అయితే వస్తారు కాబట్టి ఏదో ఒకటి అయితే కంపల్సరీ కొంటారు కాబట్టి చాలా షాప్స్ అయితే పెట్టారు. ఇక్కడ చూడండి బొమ్మలు ఎంత క్యూట్గా ఉన్నాయి. చూడండి నాకైతే చాలా భలే నచ్చింది. ఈ జిలేబీ ఇవి ఫుడ్ సెక్షన్ కూడా చాలా బాగా అనిపించింది. ఎప్పుడు తిందామా, దేవుని దర్శనం కాకముందుకే తినాలని అనిపించింది. అలా అనిపించింది. ఇక్కడ పబ్లిక్ కూడా చాలా పబ్లిక్ వచ్చిర్రు. ఇక్కడ చూడండి ముక్కుడు పేనమ్స్ ఎలా ఉన్నాయో. ఇక 3 days జాతర జరుగుతుంది కదా, ఎక్కడికి కంపల్సరీ వెళ్ళాలి. అమావాస్య రోజు పోతే ఇంకా మంచిది అని అంటున్నారు. ఇక్కడ ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువులో స్నానం చేస్తే చాలా మంచిది. మన బాడీ ఏమైనా ఉన్నా అని ఏదైనా ఉంటే పోతుంది అనేది ఇక్కడ నమ్మకము. చూడండి కూడివెల్లె జాతరలో రామలింగేశ్వర స్వామి వారైతే ఉంటారు. ఇక్కడ చూడండి పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకంటే పబ్లిక్ బాగుంది కాబట్టి పోలీస్ వాళ్ళు అయితే ఎక్కడ మంది అక్కడ ఉన్నారు. చూడండి ఇక్కడ వచ్చేసింది, గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఇందులో ఇదే చెరువు అండి. ఇక్కడ కూడివెల్లి చెరువు. ఇక్కడ నీళ్లు కొంతమంది చల్లుకొని, కొంతమంది స్నానాలు చేసుకొని మరి దర్శనం చేసుకుంటున్నారు. ఇక మేమైతే ఇక్కడ పబ్లిక్ బాగుందని మేము చాలా పబ్లిక్ ఉంది కాబట్టి ఇక ఉచిత దర్శనానికి చాలా లేట్ అవుతుందని మేమైతే 50 రూపాయలు అంటే ఒక్కరికి 100 రూపాయలు పెట్టి టోకెన్ తీసుకొని మరి ఇక వచ్చేసాము. ఎందుకంటే ఎండ కొడుతుంది, మేము పోయే వరకే 12 అయింది. అందుకని పబ్లిక్ బాగుంది కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ తింపుతుందని మేమైతే ఇక టికెట్ తీసుకొని 100 రూపాయల టికెట్ తీసుకొని వెళ్ళాము. ఇక్కడ చూడండి రాముడు, సీత, స్వామివారు, అమ్మవారు అయితే చాలా బాగున్నారు. చూడండి నంది మీద అయితే కూర్చునే ఉన్నారు. పూజ అయిపోయింది పోయేసరికి. మేము గర్భగుడిలోకి అయితే వెళ్తున్నాము. ఇలా చూడడానికి కూడా, దేవుని చూడడానికి కూడా అంత ఇబ్బందిగా ఉన్నది, అంత పబ్లిక్ ఉన్నారు. చూడండి ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడనే నంది ముందట, గుడి టెంపుల్ ముందట నందిని అయితే పెట్టారు. అక్కడనే మేము బొట్లు పెట్టుకొని తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము. శ్రీ ఆంజనేయ స్వామి ఎక్కడైనా ఉంటాడు స్వామి అయితే. చూడండి చాలా బాగున్నాడు. తర్వాత ఇక కాసేపు కూర్చుందాం, అట్లే వెళ్ళొద్దని కూర్చున్నాము. తర్వాత ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి.
ఆ గుడి లోపలనే ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామివారు ఉన్నారు. చూడండి ఎంత బాగున్నారు స్వామివారు అయితే, చాలా బాగా అనిపించింది. అదేవిధంగా రైట్ సైడ్ అయితే గణపతి స్వామివారు, శ్రీ మహాగణపతి స్వామివారు కూడా ఉన్నారు. గణపతి ఎప్పుడైనా ఫస్ట్ గణపతే కదా. గణపతి ఎంత బాగున్నాడు చూడండి. తర్వాత ఇక్కడ ఇంకో లింగం కూడా ఉంది, అక్కడ కూడా మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. అందులోని చూడండి ఇక తీర్థం అయితే తీసుకున్నాము, స్వామివారిని దర్శనం చేసుకున్నాము. లింగం ఎంత బాగుంది చూడండి. మస్తు మంది అయితే ఉన్నారు ఫ్రెండ్స్, జాగ్రత్త, దొంగలు కూడా ఉన్నారట. చూడండి ఎలా ఉందో లైన్, బయట నుంచి వీడియో తీశాను చూడండి, చాలామంది ఉన్నారు. మీరైతే జాగ్రత్తగా, ఒకవేళ వెళ్ళేది ఉంటే జాగ్రత్తగా వెళ్ళండి. ఇక తర్వాత మేమైతే చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పబ్లిక్ ఉన్నారు. ఇక ఇందులో చెరువులో కూడా నంది ఉంది చూడండి, ఎంత బాగుంది నంది. మేమైతే నీళ్ళు చల్లుకున్నాము, మా ఆయనే నేను వాటర్ని అయితే చల్లుకున్నాము. ఈ స్నానాలు అయితే చేయలే, కానీ ఇక వాటర్లో కాళ్ళు చేతులు కడుక్కొని అలాగే వాటర్ని అయితే చల్లుకున్నాము. తర్వాత ఇక బొమ్మలు కొందామని వచ్చేసాము. చూడండి బొమ్మలు అయితే ఎలా ఉన్నాయో చూడండి, చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేమైతే శివాజీ బొమ్మ అయితే కొన్నాము. ఓకే.